ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారండి? దువ్వాడ శ్రీనివాస్ గారు గెలుస్తారని అనుకుంటాను సార్. ఎందుకని సార్? ప్రస్తుతానికైతే ఇన్నాళ్ళ కంటే కొంచెం బాగా ఇది ఉంది కాబట్టి అని, ప్రజాదరణ ఎక్కువ ఉంది కాబట్టి అని గెలుస్తారని చెప్పి అనుకుంటాం. ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఎంపీగా పేరాడ తిలక్ గారు గెలుస్తారు. ఎందుకనండి? అంటే సంక్షేమ పథకాలు అంటారా? సంక్షేమ పథకాలు ఎందుకంటే జగన్ గారు బాగా ఇచ్చారు కాబట్టి అందువల్ల జగన్ పార్టీ గెలుస్తుందని మనం. శ్రీని సార్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అందరు కూడా గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరు కూడా. అంతవరకు ఎందుకు, ఇప్పుడు మన జగన్ ఇచ్చిన పథకాలు తీసుకొని ప్రజలు ఓటు అయిపోతే జగన్కి వెన్నుపోటు పొడిచినట్టే. కనుక ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న ముఖం చూసైనా ఇక్కడ టెక్కల్లో ఓట్లేస్తారు. కనుక ఇక్కడ పక్క దువ్వాడ శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం ఉంది. దువ్వాడ శ్రీను గెలిచే అవకాశం ఉంది. మంచి వ్యక్తి. మరి కొన్ని అవకాశాలు బాధపడి చేస్తాడు, వర్క్ చేస్తాడు, పర్వాలేదు. ఎందుకంటే ఏటు వస్తానే రాదు, గడప గడపకి వెళ్ళి చెప్తాను ఏటు వచ్చినా లేదా, మీరు పథకాలు వచ్చినా లేదంటే వస్తానని నేను చెప్తాను. ఇప్పటికీ మా కొడుకు పెంచకపోయినా మాకు జగనన్న పేరు మీద మాకు పెన్షన్ వస్తుంది. నేను ఇతలే బయటే ఉండి నేను బతుకుతాను కూడా. అందులో ఇచ్చి పైసలు వస్తాయి, పెన్షన్ అది లాక్కొని వాటి మీద యువతలే ఉన్నాను. ఊరికి కూడా వెళ్ళలేదు. అక్కడి నుంచో కడుపులోకి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మా బాబు కూడా సరిగ్గా చూడకపోతే నేను ఆ అవకాశాలు వచ్చి మళ్ళీ బతుకుతాను. జగనన్న వల్ల బతుకుతాను. కొన్ని పథకాలు వినట్టు కాదు, అంతులేని పేద రోతకి అందరికీ కూడా ఈ కుల మామతం లేకుండా కూడా ఇస్తాను ద్వారా మాకు అన్ని అవకాశాలు అందరికీ అందుతాయి. ఎవరి మీద ఎవరికి కూడా నీకు రాలేదు, నీకు లేను అని చెప్తారు కూడా. అందరికీ మాకు వస్తాయి. ఆడే రావాలి, ఆడే మనం ఉండాలా అని కూడా ఆ ఇబ్బందులు మాకు ఉన్నాయి. ఈసారి 99% దువ్వాడ శ్రీని గారు అయితే గెలుస్తారు. ఎందుకంటే దాంట్లో ఏ డోకా కూడా లేదు. ఎందుకంటే అతను చాలా సంవత్సరం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రజలు కూడా ఒకసారి చాయిస్ ఇద్దామని అనే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి 99% దువ్వాడ శ్రీని గారు అయితే గెలుస్తారు. దాంట్లో స్టాంప్ వేసుకొద్దామని చెప్తా. 99% దువ్వాడ శ్రీని గారు గెలుస్తారు. పేరాడ తిలక్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఈరోజు ఏ దమ్మున సీఎం అయినా సరే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పే దమ్మున నాయకుడు ఇప్పటి వరకు లేడు, పుట్టడు బహుశా. ఈరోజు గతంలో చూసుకున్నట్లయితే స్కూల్ అన్నీ చాలా ఇబ్బంది పడేది. నేను చదువుకున్న రోజుల్లో అయితే ఒక గోను సంచి తీసుకుని వెళ్ళి చదివేవాడిని కింద కూర్చొని. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా జగన్ మామయ్య ఉన్నాడు అనే ఒకే ఒక మంచి ఉత్సాహంతో, ప్రోత్సాహంతో అనేది చదువుతూ ఈరోజు గతంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రంగంలో కూడా ప్రైవేటు సెక్టార్కి సంబంధించి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగంలో కూడా, ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా మేము దేనికి కూడా తక్కువ కాదు అనే ఉద్దేశంతో ఈరోజు నెంబర్ 1 స్థానంలో అనేది మన ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఆ రోజు అలా ప్రోత్సహించడం వల్ల ఈరోజు స్టూడెంట్స్ అనే వాళ్ళందరూ కూడా పైకి అనేది రావడం జరుగుతుంది. ఎమ్మెల్సీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే మనకి జగన్మోహన్ చేసే పథకాలు కానీ, టెక్లకు ఇచ్చే అభివృద్ధి కానీ చాలా బాగా చేశారు కాబట్టి ప్రజలందరూ దువ్వాడ వైపు ఉన్నారని అనుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ గారే పాజిటివ్గా. జగన్ పథకాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం కానీ, ఈయన చేసినటువంటి పని కానీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి, ఆ పైన కష్టపడిన వ్యక్తి. తప్పకుండా గెలుస్తారు. పాజిటివ్ కూడా అలాగే ఉంది. దువ్వాడ శ్రీని గారు గెలిచే అవకాశం ఉందండి. ఎందుకని అంటే పాజిటివ్ టాక్ ఉంది, బాగుంది. ఈసారి అందరూ ఆయనకు ఒక అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. లాస్ట్ టైం వేయలేదు. ఈసారి ఆయన పాలన ఎలా ఉంటుందో ఒకసారి అవకాశం కల్పిద్దామని అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా దువ్వాడ శ్రీని గారే గెలుస్తారండి. వైసీపీ అగ్రస్థానం. అంతే, జగనన్న ఇచ్చిన పథకాలు, నమ్మకం, జగనన్న ఇచ్చిన నమ్మకం వల్లే జనాలందరూ కొన్న ఓట్లు ఖచ్చితంగా వైసీపీ గుర్తారు. వైసీపీకి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. వైసీపీ విజయం. ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావు గారు, పేరాడ తిలక్ గారు ఖచ్చితంగా విజయం సాధించి జగనన్నకు చూపిస్తారనేసి మళ్ళీ చెప్తున్నాను. అంతే. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం? వైఎస్ఆర్. ఎందుకంటే చాలా ఎక్కువగా వైఎస్ఆర్ మీదే వస్తుంది. లేడీస్ కూడా ఎక్కువగా వీళ్ళ మీదే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా బాయ్ కన్నా లేడీస్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కదా. దీనివల్ల లేడీస్కి మినిమం చాలా మనీ అరేంజ్ అయ్యింది. సో వీళ్ళ మాటే వాళ్ళ భర్తలు కూడా వింటారు కదా. ఒక వైఎస్ఆర్ టీడీపీ పార్టీ అతనే చెప్పాడనమాట, నేను కూడా వైఎస్ఆర్కే వేస్తాను అని. ఎందుకు సార్, మీరు పక్క టీడీపీ కదా, మరి దీనికే ఎందుకు వేయాలనుకుంటున్నారు అంటే, మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోదమ్మా,
అని చెప్పారు. చాలా ఫాస్ట్గానే వచ్చింది. ఇప్పటి వరకు చాలా కాల్స్ చేసినప్పుడు కూడా ఫాస్ట్గానే రెస్పాన్సిబిలిటీ వచ్చింది. దువ్వాడ శ్రీను ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమంలో పరిపాలన పద్ధతి అంతా బాగుంది కాబట్టి. ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు సార్. ఎందుకనండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదలకు కూడా డీబీటీ ద్వారా పథకాలన్నీ నేరుగా అకౌంట్కి చేరడం వలన ఈరోజు కూటమి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ మ్యాచ్కి అయితే ఎలాగా టీవీలను అతుక్కుపోతారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారేమని ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారనే నమ్మకం గతంలో 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 99% అమలు చేయడం వలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను కూడా నమ్ముతున్నారు. కాబట్టి 100% ప్రతి మహిళా ఓటర్స్ అయితే అంటే స్టూడెంట్స్, నిరుద్యోగులు అంతమంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. కాబట్టి ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంపీగా పేరాడ తిలక్ గారు భారీ మెజార్టీ సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఎంపీగా పేరాడ తిలక్ గారు గెలుస్తారండి. ఇట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూడా 175/175 అండి. వైనాట్ 175 200 డబుల్ సెంచరీ కొట్టే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తుందండి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ 100% గెలవడానికి ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, కులము చూడడం, మతం చూడడం, జాతి చూడడం, పార్టీ చూడడం, అర్హుడైతే చాలు మాకందరికి కూడాను పథకాలు ఇంటికి తెచ్చిస్తున్నారు కాబట్టి ఇంకోళ్ళకి మేము ఓట్లు వేయవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి అంటున్నారు. ఈవేళ ఒక గ్రామంలోకి వెళ్తే ఒక మహిళ అవి ఏం చెప్పిందంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇంత డబ్బులు ఇస్తున్నారు, పంచేస్తున్నాడు అంటున్నారు కానీ తినేస్తున్నారు అని చెప్పేసి ఒక్కలైనా అన్నారా? మేము కూడా అంటున్నామయ్యా, ఏ డబ్బులు ఎక్కడ తినేసి ఇదే లేదు, దాఖలాలు లేవు, అందరికీ పంచేస్తున్నాడు అంటున్నారు. ఎవరికి పస్తున్నాడు? పేద బడుగు బలహీన వర్గాలకి పస్తున్నాడు. కాబట్టి ఆ ఒక్క మాటతోనే చాలు ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది అనేది. ఇంతకుముందు ఎన్నడూ కూడాను డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్స్లోకి డబ్బులు పడడం అనే పద్ధతి అనేది లేదు. ఈరోజు ఒక పథకం కోసము ఒక నిరుపేదలు ఒకళ్ళ దగ్గరికి, పార్టీ నాయకుడి దగ్గరకో కార్యకర్త దగ్గరకో వెళ్ళి ప్రాధాయపడే పరిస్థితి అనేది లేదు. వాళ్ళు గర్వంగా ఇది మా హక్కు అనే విధంగా పథకాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారని ఒకే చేసే పరిపాలనే ఈ టెక్కలు గెలవడానికి మెయిన్ రీజన్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.